నేను హిందూ సమాజం మొత్తం దూద్ కదులే ఉంటది. ప్యూర్‌గా ఉంటదని నేను చెప్పట్లేదు. హిందూ ధర్మంలో గూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ అంటరానితనం గావచ్చు, కుల దురహంకారం గావచ్చు ఉన్నాయి. వాటిని ఫాల్ట్ లైన్స్ అంటారు. ఆ ఫాల్ట్ లైన్స్ ఆధారంగానే మన దేశంలో ఇప్పుడు జరుగుతున్న నేరేటివ్స్ అన్నీ గూడా బిల్డ్ అయితున్నాయి. ఈ ఫాల్ట్ లైన్స్‌ని కవర్ చేసుకునే ప్రయత్నం చేయాలి మనం. మీరు గూడా జూడండి కశ్మీర్‌లో ఫారూక్ అబ్దుల్లా వాళ్ళ ఫ్యామిలీ ఎళ్తున్నారు. వాళ్ళిప్పుడు దేవాలయాలకెళ్తున్నారు. పూజలు జేస్తున్నారు. ఆరతి జేస్తున్నారు. ఎందుకు జేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళ రూట్స్ హిందూస్ రూట్స్ అని వాళ్ళకి గూడా తెలుసు. వాళ్ళు ఇస్లామిక్ దురాక్రాంతాల తర్వాత, వాళ్ళ ఇస్లామిక్ అట్రాసిటీస్ తగ్గిపోయిన తర్వాత వాళ్ళు ఘర్వాప్సీ అయితము అంటే, హిందువులు వాళ్ళని ఘర్వాప్సీ గానీయలేదు. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు మతం మారిండ్రు, సున్నతీ చేయించుకున్నారు, బీఫ్ తిన్నారు, ఆయా ఇస్లామిక్ ట్రెడిషన్స్ ఫాలో అయిండ్రు. ఇప్పుడు మీరు ఘర్వాప్సీ అవ్వద్దు. మీరు అట్లే ఉండండి అని అన్నారు. అంటే అప్పుడు వాళ్ళు శపథం చేసిండ్రు. కశ్మీర్‌లో ఉన్న ముస్లింలు. మమ్మల్ని ఏ విధంగా అయితే ఇస్లామిక్ అట్రాసిటీస్‌తోని మా ఆడవాళ్ళని చేర్చి, మమ్మల్ని బలవంతంగా మతం మార్చి, మాతోని బీఫ్ తినిపించి ఇట్లా చేసిండ్రో, మీరు మమ్మల్ని గర్వాప్సీ అయనిస్తలేరు గదా! మిమ్మల్ని గూడా మేము అట్లే చేస్తామని వాళ్ళు శపథం చేసే కశ్మీర్ ఎక్సోడస్ జరిగింది అందుకే. కాబట్టి హిందూ సమాజంలో గూడా కుల దురభిమానం నుంచెల్లి బయటికొచ్చి, అన్ని కులాలను ఓన్ చేసుకునేలాంటి మైండ్ సెట్ వస్తే తప్ప, మనము మన ధర్మాన్ని, మన సమాజాన్ని ఉద్ధరించుకోలేము.